ఆఖరి నిమిషంలో జనసేన అభ్యర్థుల్లో మార్పులు చేశారు పవన్ కళ్యాణ్. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మచిలీపట్నం బరిలో మొదటి నుంచి బాలశౌరి ఉంటారని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో పవన్ నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. బాలశౌరిని అవనిగడ్డ నుంచి అసెంబ్లీ బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. తాజా మార్పులను జనసేనాని 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, ధనలక్ష్మి, ఏదైతే కృష్ణా జిల్లాలో పార్టీ అభ్యర్థులకు సంబంధించి జనసేన అని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బందర్ పార్లమెంటు స్థానానికి వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారని అందరూ భావించారు. నిన్న 18 మంది అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ ఒక ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. కానీ మచిలీపట్నాన్ని పెండింగ్ లో పెట్టారు. కానీ ఈ రోజు అనూహ్యంగా ఏదైతే బాలశౌరిని అసెంబ్లీకి పంపుతారనే ప్రచారం జరుగుతుంది. అవనగడ్డకు ఆయన పేరు పరిశీలిస్తున్నారంటున్నారు. మరోవైపు నాగబాబు జనసేన అని సోదరుడు నాగబాబు పేరు పరిశీలిస్తున్నారు. నాగబాబు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని గతంలో భావించినప్పటికీ అనూహ్యంగా అది బీజేపీ పోవడంతో ఆయన ఇటువైపు ఏదైతే మచిలీపట్నం వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా నాగబాబు మచిలీపట్నంలో పోటీ చేస్తారని జనసేన వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో సర్వే కూడా జనసేన నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు అవనిగడ్డలో కూడా పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా పేర్లు పరిశీలించారు. ఈ ఉదయం ఐవీఆర్ఎస్ కూడా నిర్వహించారు. వికృతి శ్రీనివాసు, అదేవిధంగా బండి రామకృష్ణ 3 పేర్లతో కూడా ఐవీఆర్ఎస్ నిర్వహించారు. కానీ అనూహ్యంగా ఈ సాయంత్రమే ఏదైతే బాలశౌరి పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారని చెప్తున్నారు. ఏదైతే జనసేనాన్ని తీసుకునే నిర్ణయాలు మరో 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జనసేన వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. నాగబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పార్లమెంట్ బరిలో ఉంటారని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం 30వ తారీఖు నుంచి ఆయన టూర్ కి వెళ్తున్నారు పిఠాపురం నుంచి. ఈ లోపే ఈ నిర్ణయాలన్నీ ప్రకటించి టూర్ కి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే 3 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీళ్ళని తొందరలోనే ప్రకటించి పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు. ధనలక్ష్మి, థాంక్యూ రవిచంద్.